అట్లా బూత్ ఏముంది నాకు అర్థం కావట్లా. పిసిఆర్ ఒకసారి మిగిలిన బయట ప్లే చేయండి. చూడు కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదికి వచ్చినట్టు. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. హెరిటేజ్ ఐస్ క్రీమ్ తో నోరు నిండిపోయిందా? నీ నోట్లో ఏమన్నా హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకొని ఉన్నావా అని అడుగుతున్నా. జీవితంలో నువ్వు ఇంకా మారవా? మారను. ఏం చేయగలరా అండి? నన్ను చంపగలరా? రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? జగన్ గారి చిటికెని వేలి మీద వెంట్రుకు కూడా పీకలేరు అనేది బహుశా ఒక మహిళ నోటి నుంచి సమాజం యాక్సెప్ట్ చేయదేమో కదా. ఛాలెంజ్ చేస్తాను. అంటే ఒక మహిళ నోటి నుంచి ఆ మాటలు యాక్సెప్ట్ చేయరు కదా అంటున్నా. ఎందుకు చేయరు? మహిళ అయితే ఏమి, అబ్బాయి అయితే ఏముంది? ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. ఈ రోజుకి ఛాలెంజ్ చేస్తున్నా నేను. నీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్కి నువ్వు కూడా శీలం గురించి మాట్లాడుతున్నావా ఆంటీ? నువ్వు ఛాలెంజ్ చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారి చిటికెన వేలు మీద ఉన్న ఎంట్రిక కూడా పీకలేరు. కాలానికి విపరీతమైన మెమరీ పవర్, ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడుకి వెళ్ళినా, పొదిలికి వెళ్ళినా, చిత్తూరుకు వచ్చినా వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు. గెలుక్కుంటే వచ్చేదాన్నే చేసేదానికే పెట్టిన కేసు, దీన్ని ఎదుర్కొంటా, ధైర్యంగా ఎదుర్కొంటాను. బిల్డప్లు, కవర్ డ్రైవ్లు మామూలుగానే అడ్డంగా దొరికిపోయి చూడటానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. మాటలేదు, ఏ సాక్ష్యాలు లేవు, ఏం లేవు, నోటి మాటలతో బెదిరించి ఒక కేసు పెట్టించారు. ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వినడానికే వికారంగా అనిపిస్తున్నాయి, చూడడానికి చిరాకు పుట్టిస్తున్నాయి. అసలు ఇది నిలబడే కేసు కాదు, కానీ తాత్కాలికంగా హరాస్మెంట్ ఉంటది. ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? ఇప్పుడు ఏమైంది? అవినీతి అనకొండలా మారి ప్రజాధనం అడ్డంగా దోచుకున్నారు. ఏమిటండి మీరు మాట్లాడేది? రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. చేరాల్సిన చోటుకే చేరాడు. చెప్పు, ఏదో బిర్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు సినిమాలు వందల్లో ఉంటే నేనే చెప్తాను. నీకెలా తెలుసు? ఏమో, నాకు అన్నలు తెలిసిపోతే అంతే. నేను ఒకటే చెప్పాను ఆ రోజు, మనల్ని ఎవడు రాదు. ఏం మనిషి అయ్యా కదా. రోజులన్నీ మర్చిపోయి ఈ రోజున డబ్బు ఉంది కదా అని చెప్పేసి అహంకారంతో నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. This is not about money. This is not about finance. దెబ్బ అదర్సు కదా. yes This is not about records. This is about damn guts. నాయనా, దీవిస్తే పైకి రావు, కష్టపడి పని చేయి, అప్పుడు